అందరికీ నమస్కారం. రాశి విచారణ ఛానల్‌కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్లో భారీ నష్టాలను అయితే చూస్తారు. దీనివల్ల మీరు వారి మీద కోపడతారు. ఆఖరికి దీంట్లో వాళ్ళు కావాలని చేయలేదని తెలుసుకొని క్షమాపణ అడుగుతారు. వారి ప్రేమను అర్థం చేసుకొని మీరు ఈరోజు ప్రయత్నాలు చేయటం వల్ల మీకు మేలు జరుగుతుంది. వారిని జాగ్రత్తగా చూసుకోండి. మీ కోపాన్ని నియంత్రించుకోండి. శాంతియుత వైఖరిని అవలంబించడం మీకు దాని ద్వారానే లాభం అనేది చేకూరుతుంది. విద్యార్థులు చాలా అభిప్రాయాలను ఎదుర్కోవలసి వస్తుంది. మరి డాక్యుమెంటేషన్ అధికారిక ప్రయాణం ఉండవచ్చును. మీ సరైన పనితీరు ఆర్థిక విపత్తు మరియు లాభాలకు కారణం అవుతుంది. స్నేహితుల అకస్మాత్తుగా సమావేశం కారణంగా ఆరోగ్యకరమైన వాతావరణం కారణంగా చాలా సోమరితనం అనేది ఉంటుంది. ఫిట్గా ఉండటానికి రెగ్యులర్ వ్యాయామాలు చేస్తూ ఉండండి. భవిష్యత్తులో పాజిటివిటీ కారణంగా మీరు కష్టపడి పని చేయగలుగుతారు. మీరు మార్చలేని విషయాలను రాజీ పడకండి. మిమ్మల్ని మీరు సానుకూలంగా మార్చడానికి ప్రయత్నించడంలో మీరు విజయవంతులవుతారని నిరూపించబడుతుంది. ఈరోజు జీవితంలో చాలా విషయాలు మారుతాయి. కారణంగా కొత్త అనుభవాలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటి వరకు జీవితంలో అనుభూతి చెందుతున్న అడ్డంకిని తొలగించాలి పని కారణంగా మీరు ప్రయాణించేటటువంటి అవకాశం లభిస్తుంది. మీ పనిని విస్తరించడానికి ప్రయత్నిస్తూ ఉండండి. మీ ఆలోచనలను ఆలోచనాత్మకంగా వెల్లడించండి. మీ పాయింట్ను మీరు అకాలముగా ఉంచటం వల్ల హాని కలుగుతుంది. ఆదాయ పరిస్థితి మీకు ఈరోజు మంచిగా మెరుగ్గానే కనిపిస్తుంది. ఈరోజు కష్టపడాల్సినటువంటి రోజు పనితీరు మెరుగవుతుంది. పాజిటివిటీ వల్ల మీకు మంచి జరుగుతుంది. ఆందోళన నిరోధించబడుతుంది. మీరు పరిచయాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టండి. జీవితం పట్ల సానుకూల వైఖరి మీ ఆలోచనలను ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది. ఈరోజు అనుభవం లేకపోవడం వల్ల కొన్ని పనులు అసంపూర్ణంగా ఉంటాయి. ఆతురతతో ప్రభుత్వ పనులకు సంబంధించిన ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు. దయచేసి ఇంట్లో సీనియర్ వ్యక్తి యొక్క సలహా మరియు మార్గదర్శకత్వం అమలు చేయండి. ఈరోజు మరి వాటాల వంటి కార్యకలాపాలపై డబ్బు పెట్టుబడి పెట్టడం సముచితం కాదు. ఉద్యోగుల వాతావరణం మరి ఈరోజు పరోక్షంగా కనిపిస్తుంది. లక్కీ సంఖ్య 8, లక్కీ కలర్ అయితే బ్లూ. పరిహారంలో ఈరోజు మీరు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరియు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. దోషాలు కూడా పరిహారం అయిపోతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.